న్యూస్ చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ బలం ఉంటే అక్కడ జనసేన పోటీ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. 2024 ఫార్ములా లోకల్ ఎన్నికలకు వర్తించదంటూ చెప్పుకొచ్చారు ఆయన. 21 సీట్ల ఒప్పందం సార్వత్రిక ఎన్నికల వరకే అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. స్థానిక పరిస్థితులే జనసేన పోటీని డిసైడ్ చేస్తాయంటున్నారు ఆయన. లోకల్ జన సైనికుల మాటకే ప్రాధాన్యం ఇస్తామంటున్నారు పవన్ కళ్యాణ్. జనసేన నేతలు ఎక్కడ అసంతృప్తిగా ఉన్నా పట్టించుకుంటా అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేలు జనసేనకు తగిన సీట్లు గుర్తించాలి. లోకల్ ఎన్నికల కోసం ప్రత్యేక కమిటీ ఉంటుందంటున్నారు పవన్ కళ్యాణ్. 9 నుంచి 11 మందితో ఎన్నికల కమిటీ ఏర్పాటు చేస్తామంటూ చెప్పుకొచ్చారు జనసేనాని. జనసేనకు సరైన వాటా దక్కడమే మన లక్ష్యం అంటూ కూడా క్యాడర్ను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. 2024 కూటమి గెలుపుతో జనసేనలో ఒక జోష్ వచ్చింది. ఆ జోష్ని కంటిన్యూ చేయాలని చెప్పి జనసేన భావిస్తూ ఉంది. 2024 కూటమి గెలుపులో జనసేన కృషి మరవలేమంటూ ఇదే అంశాన్ని అక్కడ క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు పవన్ కళ్యాణ్. పాత పోరాట స్ఫూర్తితో మళ్ళీ ఎన్నికలకు రెడీ కావాలి అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. దానికి సంబంధించి కీలకమైన నోట్ని రిలీజ్ చేయడం జరిగింది జనసేన. ఆ విజువల్ని చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అసలు ఏం జరుగుతుంది అంటే ఈ సీట్ల అంశం అనేది గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ చర్చకు రావడానికి అండ్ క్యాడర్కి డైరెక్షన్ ఇవ్వడానికి కారణం ఏంటి, డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మరి కాసేపట్లో కృష్ణమోహన్ ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చి సమాచారం అందించబోతూ ఉన్నారు. అండ్ జనసేన కొద్దిసేపటి క్రితం చేసిన అఫీషియల్ నోట్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో చర్చాంశంగా మారుతూ ఉన్నాయి, వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి. ఇదిగో అప్పుడు అదిగో ఇప్పుడు అని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భంలో సో అదంతా ఒకెత్తైతే కనుక సీట్ల సర్దుబాటు, కూటమిలో సీట్ల సర్దుబాటు విషయం తీవ్ర చర్చకు దారితీస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది జనసేన. జన సైనికులు వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలిపేలా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుదాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నిలిచిన జనసేన శ్రేణుల స్ఫూర్తి విడిచిపెట్టము. సార్వత్రిక ఎన్నికల వ్యూహానికి భిన్నంగా స్థానిక ఎన్నికల్లో జనసేన స్థానాలు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక స్థానిక ఎన్నికల సంసిద్ధతకు తగిన విధి విధానాల రూపకల్పనకు పార్టీ నుంచి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు జనసేనాని. జనసేన శాసనసభ పక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారంటూ కూడా జనసేన కీలకమైన నోట్ని రిలీజ్ చేస్తుంది. ఒక్కసారి ఆ లెటర్ని నేను మీకు చదివినిపిస్తాను. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలని, ఈ ఎన్నికల్లో పార్టీ పక్షాన అనుసరించే విధి విధానాల రూపకల్పనకు ప్రత్యేక కమిటీని నియమిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. జన సైనికులు వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఎంత ధైర్యంగా పోరాడతాయో అందరికీ తెలుసని, గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో నిలబడ్డ తీరుని ఎవరూ మర్చిపోరన్నారు. ఆ రోజు నామినేషన్ వేసే పరిస్థితులు లేకుండా అప్పటి పాలకులు ప్రవర్తిస్తే వారిని ఎదిరించి పోటీకి నిలిచిన జనసేన నాయకులు వీర మహిళల స్ఫూర్తిని ఎప్పుడూ విడిచిపెట్టబోము అని అన్నారు. గురువారం రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో జనసేన శాసనసభ పక్షం సమావేశం శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన సాగింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో మున్సిపల్ పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. ప్రజాప్రతినిధులు తెలియజేసిన అంశాలను నోట్ చేసుకున్నారు. ఎన్నికల సంసిద్ధతపై ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలకే పరిమితం కాకుండా వారి ప్రాంతంలో జనసేన బలబలాలను బేరేజు వేసి మనం పోటీ చేసేందుకు తగిన స్థానాలను గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చెప్పుకొస్తూ, మన శ్రేణుల పోరాట పటిమ ఎంతో విలువైంది. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి సందర్భంలో బలంగా నిలిచి ప్రజాపక్షం వహించారు. రాష్ట్రంలో 2019-2024 మధ్య ఉన్న పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకోవాలి. జనసేన శ్రేణులు 2021 స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నిలబడ్డాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి దోహదపడ్డాయి. శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు చెబుతున్నారు,
గత ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలు ఎంత దారుణంగా చేశారో ఆ సమయంలో కూడా ధైర్యంగా దాడులను ఒత్తిళ్లను ఎదుర్కొని నిలబడ్డారు. ఆ స్ఫూర్తికి విలువ ఇచ్చేలా ఈసారి జనసేన నిలబడుతుంది. ఇప్పటి స్థానిక ఎన్నికల్లో జనసేన ఎంత బలంగా నిలబడితే అంత మెరుగైన ఫలితం ఉంటుంది. అప్పటి దాష్టిక పాలనను ముగించేందుకు జనసేన 21 సీట్లకు పరిమితమై పోటీ చేసింది. ఆ వ్యూహం ఆ సార్వత్రిక ఎన్నికలకే, స్థానిక ఎన్నికలకు ప్రాంతాల వారీగా ఆ ప్రాంత రాజకీయ సామాజిక పరిస్థితులను బట్టి వ్యూహాలు ఉంటాయి. అందుకు తగ్గట్టు స్థానిక ఎన్నికల్లో జనసేన ప్రభావశీలంగా మెరుగైన స్థాయిలో నిలబడుతుంది. క్షేత్రస్థాయిలో శ్రేణుల ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన సందర్భం. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ తరపున అనుసరించాల్సిన విధి విధానాల రూపకల్పన చేస్తూ క్షేత్రస్థాయిలో శ్రేణుల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేద్దాం. ఇందులో ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులు సభ్యులుగా ఉంటారు. 9 నుంచి 11 మంది వరకు ఈ కమిటీలో ఉంటారన్నారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు. జనసేన ఎమ్మెల్యేలు లేని స్థానాల్లో కొన్ని చోట్ల జనసేన శ్రేణులు అభిప్రాయాలను తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు జనసేనకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నా మరికొన్ని చోట్ల కూటమి ధర్మానికి భిన్నంగా వెళ్లడంతో శ్రేణుల్లో అసహనం ఉందని చెప్పారు. దీనిపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఈ అంశాలు నా దృష్టికి వచ్చాయి. పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటాం. రాజకీయంగా వారిని బలోపేతం చేసే విధంగా ముందుకెళ్దాం. రాజకీయంగా వారికి మెరుగైన అవకాశాలు కల్పిద్దామన్నారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ వీళ్ళందరూ పాల్గొన్నారంటూ కూడా అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం జనసేన ట్వీట్ చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అంటే ఈసారి కూటమి ఉంటుందా, లోకల్ బాడీ ఎలక్షన్స్కి కూటమి ఉంటుందా, లేకపోతే ఎవరి దారి వారిదేనా? అసలు ఇంతకీ పవన్ దారి ఏది మాట్లాడుకుందాం. పూర్తి సమాచారం అందించేందుకు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, పవన్ క్లియర్గా చెప్తూ ఉన్నారు ఈసారి అంటే ఆ 21 సీట్స్ పరిమితం కేవలం ఆ సార్వత్రిక ఎన్నికలకే, ఈ స్థానిక ఎన్నికలకు వర్తించదు అనేది ఇటు పవన్ కళ్యాణ్ చెప్తున్నమాట. సో ఇటు జనసేన వ్యూహం ఏంటి? ఖచ్చితంగా డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ కొంత స్టైల్ ఆఫ్ ఫంక్షన్ స్పీడ్ గా మార్చారు. ఆయన మొన్నటి నుంచి మనం గతంలో కూడా మాట్లాడుతున్నాం. ఈసారి గ్రామీణ ప్రాంతాలు లేకపోతే జనసేనని ఏపీలో బలపరిచేందుకు గ్రౌండ్ లెవెల్లో కొంత వర్కౌట్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. ఎమ్మెల్యేలు కూడా పదే అదే చెప్తాను నేపథ్యం. నిన్న ఆయన అసెంబ్లీ దగ్గరికి వచ్చి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే మీటింగ్ దాదాపుగా ఒక గంట సేపు జరిగింది. కీలక నేతలందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు. 2024 ఫార్ములా ఏదైతే కొత్తగా ఉన్న ఫార్ములా ఈసారి లోకల్ బాడీ ఎన్నికలకు వర్కౌట్ కాదు, మీరు ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేయాల్సిందే అని చెప్పిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఏదైతే 2024లో 21 సీట్ల ఒప్పందం అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు మనం ఓటు చేయకూడదని నిర్ణయించుకున్నాం కాబట్టి అప్పుడు కూటమితో ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చాం. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి కాబట్టి జనసేన ప్రాంతాల్లో జనసేనకి సంబంధించిన సీట్లు, జనసేనకి సంబంధించిన గెలుపులు, వీటన్నిటిలో కూడా మనం కొంత స్పీడ్ గా రియాక్ట్ కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి అనేది ఆయన గట్టిగా చెప్తున్నారు. స్థానిక పరిస్థితులను బట్టి జనసేన పోటీ డిసైడ్ చేస్తుంది అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. లోకల్ గా అంటే ఎవరైతే లోకల్ గా జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్లే మాటకే ఈ ప్రాధాన్యత ఇస్తాం చెబితే మిగతా సంబంధించిన అంశాల్లో ఎక్కడ కూడా దీనికి సంబంధించి ముందుకు వెళ్లేది ఉండదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇప్పటికి దీనికి సంబంధించి కూడా దాదాపుగా 9 మందిని ఒక టీమ్ ని ఏర్పాటు చేసింది. అంటే ఎవరైతే జన సైనికులు, వీర మహిళలు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్నికల్లో సిద్ధం కావాలి అనేది పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. స్థానిక పరిస్థితులు అనుగుణంగా జనసేన పోటీ ఉంటుంది. జనసేనకు తగిన స్థానాలని గుర్తించి అంటే ఏ స్థానాలు గుర్తించి ఎక్కడెక్కడ మేయర్ స్థానాల, మున్సిపల్ కార్పొరేషన్స్ లేకపోతే జెడ్పీ చైర్మన్ వీటన్నిటి మీద కూడా గుర్తించి నాకు నివేదిక ఇవ్వాలని కూడా లోకల్ గా ఉన్న
అంటే స్థానిక అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలతో క్లియర్ గా చెప్పిన పరిస్థితి. స్థానిక ఎన్నికల విధి విధానాల రూపకల్పనకు 11 మందితో, అంటే 9 నుంచి 11 మందితో ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆయన. అంటే ఈ 11 మంది డిసైడ్ చేస్తారు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి చేయాలి, ఏ పరిస్థితులు ఉంటాయి, ఏ పరిస్థితులు ఉండవు, ఏ ప్రాంతాల్లో వ్యవహారం నడుస్తుంది అనే దాని మీద కొంత ఈ కమిటీ అయితే ఉండాలి అనేది చాలా క్లియర్ గా మాట్లాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎమ్మెల్యేలు అలాగే సీనియర్ నేతలతో కూడా కీలకంగా మీరు వ్యవహరించండి, ఈ బాధ్యతను పూర్తిగా తీసుకోండి, క్షేత్రస్థాయిలో జనసేన శ్రేణులు అభిప్రాయాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రయత్నం చేయండి. రాబోయే కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ లో బలంగా నిలబడాలి, బలంగా ఎదగాలి అనే ఒక ఖచ్చితంగా జనసేన శ్రేణుల ఇక్కడ ఈ చిన్న కాన్ఫ్లిక్ట్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఎందుకంటే కూటమిలో ఉన్నారు, ఏది చేస్తున్నా కూటమిగానే చేస్తూ ఉంటారు. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి ధర్మం అనేది ఉంటుందా, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలకి ఎటువంటి డిస్కషన్ లేకుండా ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకుని వెళ్లే సందర్భమే కనిపిస్తుంది? ఒకవేళ అదే జరిగితే కనుక కూటమిలో బహుశా చీలికొచ్చింది అనే ఒక అంశం ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంటుందిగా. అంటే ఆ విషయంలో ఇక్కడ పెద్ద ఇష్యూస్ కనపడడం లేదు, ఎందుకంటే కూటమిలో చీలిక అనే చాలా పెద్దవాడు, అది అవసరం లేదనుకుంటా. బట్ కానీ ఇప్పుడున్న సందర్భంలో స్థానికంగా ఎక్కడైతే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయో అది కూర్చొని మాట్లాడుకుంటారు. లేదు మేము ఇన్ని స్థానాల్లో చేయాలనుకుంటున్నాం, మాకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ లో మీరు మాకు మద్దతు తెలపాల్సిన అవకాశం ఉంది అని చెప్పుకునే బాధ్యత. కాకపోతే కేవలం ఇప్పుడు దాకా ఉన్నారు 21 సీట్లకే మాకు పరిమితం చేశారు అని చెప్తున్న పరిస్థితుల్లో కాదు, అట్లా కాదు. మేము బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఉన్నాం, ఏమేమి ప్లేసులు ఉన్నాయి, మేము ఏ ప్రాంతాల్లో బలమైన పరిస్థితులు ఉన్నాం అనే చెప్పుకునే ప్రయత్నం చేస్తాము అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. అంటే పొత్తులు ఉంటూనే అది నిజంగా బలోపేతం చేయడానికి అవసరమైన ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే 2021 స్థానిక ఎన్నికల్లో అప్పట్లోనే జనసేన చాలా ధైర్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు పవర్లో ఉన్నాం కదా, ఇంకా ఈ సమయంలో కూడా మనం జనసేన ఎక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయకపోతే జన సైనికులకు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. బేసిక్ గా గ్రౌండ్ లో టీడీపీకి జనసేనకి మధ్య కొంత గ్యాప్ నడుస్తుంది. జనసేన సైనికులు కావచ్చు, వీర మహిళలు ఒకటే చెప్తున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అధికార పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, సెకండ్ గ్రేడ్ లీడర్లు ఎవరిని మమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేరు అనేది పవన్ కళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యేలు చాలా గట్టిగా చెప్తున్నారు. నిన్న కూడా చాలా అంశాలు పవన్ కళ్యాణ్ దృష్టికి చెప్పారు, నాకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి గ్రౌండ్ లో అన్నట్టు. లేదు, మీరు మా దగ్గర బలంగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి దీని మీద కూటమి పెద్దలు వీళ్ళు కూర్చుంటారు, బహుశా కూర్చొని దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ ప్రాంతాల్లో ఎలా మూవ్ కావాలి అనే అంశం మీద ముందుకు వెళ్తారనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల మీద అందరూ ఇప్పుడు ఫోకస్ చేస్తూ ఉన్నారు. కూటమి నేతలు కీన్ ఫోకస్ అంటూ ఉంటాం కదా, సో పూర్తిగా దాని మీద దృష్టి సారించిన సందర్భం. ఎక్కడ బలం ఉంటే అక్కడ జనసేన పోటీ చేస్తుందంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 2024 ఫార్ములా లోకల్ ఎన్నికలకు వర్తించదంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. 21 సీట్ల ఒప్పందం సార్వత్రిక ఎన్నికల వరకే అంటూ చెప్పుకొచ్చారు డిప్యూటీ ముఖ్యమంత్రి. స్థానిక పరిస్థితులే జనసేన పోటీని డిసైడ్ చేస్తాయంటున్నారు పవన్ కళ్యాణ్. లోకల్ జన సైనికుల మాటకే ప్రాధాన్యం ఇస్తా అంటున్నారు పవన్. జనసేన నేతలు ఎక్కడ అసంతృప్తిగా ఉన్నా పట్టించుకుంటా, ఎమ్మెల్యేలు జనసేనకు తగిన సీట్లు గుర్తించాలి, లోకల్ ఎన్నికల కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తారంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. 9 నుంచి 11 మందితో ఎన్నికల కమిటీ ఉంటుందంటున్నారు ఆయన. ఇక జనసేనకు సరైన వాటా దక్కడమే తన టార్గెట్ అంటూ ఉన్నారు పవన్. 2024 కూటమి గెలుపులో జనసేన కృషి మరవలేమంటూ కార్యకర్తను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. పాత పోరాట స్ఫూర్తితో మళ్లీ ఎన్నికలకు రెడీ కావాలి అంటూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు పవన్.
మూమెంట్ కి ముందు పెయింట్ Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.